22 మంది ఐపీఎస్ని బదిలీ చేయాలంటూ ఈసీకి లేక వారి స్థానంలో ఎవరెవరు నియమించాలో కూడా సూచన ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని అధికారులపైన ఆరోపణలు బెదిరింపు ధోరణిలో లేఖ రాయడం వెనక బాబు పాత్ర స్పష్టం చంద్రబాబు కేసులు విచారిస్తున్న సిఐడి అధికారిపైన కక్ష ధోరణి ఆయనకు ఎన్నికలతో సంబంధం లేకుండా బదిలీ చేయాలని లేక మరిది కోసం పూర్తిగా దిగజారిన తీరు పదవి తాకట్టుపై బీజేపీలోని విస్మయం అంటూ ఎన్నికల వేళ తన మరిది చంద్రబాబు నాయుడు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి బరితెగించారు ఒకేసారి ఏకంగా 22 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాయడమే కాక ఆ 22 మంది స్థానంలో ఎవరెవరు నియమించాలో పేర్లతో సహా సూచించారు ఒక రకంగా అనధికారిక సిఫార్సు చేశారు నిజానికి ఎలా ఎవరెవరు నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయడం అనేది అనూహ్యం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం తాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను కొనసాగుతుండడం వల్లే ఆమె ఇంత బరితెగించారంటున్నారంటూ ఆమెది సెకండ్ పాత్ర అంటున్నాను ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం ఒకటి అసలు భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఏం ఫేస్ చేసిందండి అని ప్రాబ్లం ఇంతమందిని బదిలీ చేయమని కోరడం అంటే తెలుగుదేశం పార్టీ రాయిపించినట్టే అది కాకపోతే అందులో చేసిన రాంగ్ స్టెప్ ఏంటంటే ఎవరెవరిని నియమించాలో కూడా చెప్పడం అప్పుడు వాళ్ళందరూ వీళ్ళ మనుషులని ముద్ర వేయడమేగా అది సిఫార్సు చేయబోయి విడిగా పంపించాల్సిన లేక డైరెక్ట్గా పంపించేసినట్టుంది రెండు కలిపేసి పంపించినట్టుంది చిన్నమ్మ వ్యవహారం ఏంటో పబ్లిక్ అర్థమయ్యేలా చేసుకొచ్చారు లేకపోతే ఇళ్ళు ఇవ్వాల్సిందే నవరత్నాలు